అనగనగా ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో కాంతమ్మ గారు తన కుటుంబంతో కలిసి నివాసం చేస్తూ ఉండేవారు. కాంతమ్మ గారికి 2 కుమారులు. పెద్ద కొడుకు పేరు రంగయ్య. రంగయ్య కాంతమ్మ గారికి ఇష్టం లేని అమ్మాయిని వివాహం చేసుకుంటాడు. చిన్న కొడుకు పేరు రామయ్య. రామయ్యకి ఇంకా వివాహం కాలేదు. కాంతమ్మ గారికి కొంత భూమి ఉంది. పొలం పనులన్నింటినీ రామయ్య చూసుకుంటూ ఉంటాడు. రంగయ్య బయట వ్యాపారం చేస్తూ ఉండేవాడు. రంగయ్య కాంతమ్మ గారికి ఇష్టం లేని అమ్మాయిని వివాహం చేసుకోవటంతో కాంతమ్మ గారు ఎప్పుడూ సరస్వతిని తిడుతూనే ఉంటారు. అవునే సరస్వతి, ఇలానే నానే కూర చేయడం? అసలు నీకు వంట నచ్చానే? అసలు నీకేమొచ్చని వాడు నిన్ను పెళ్లి చేసుకున్నాడో నాకైతే ఇప్పటికి కూడా అర్థం కావట్లేదు. ఇలానేనా కూర వండే పద్ధతి? నాకు వండొచ్చినట్లు అత్తయ్య గారు, మీరు తింటే తినండి, లేదంటే లేదు. ఎంత ధైర్యమే నీకు? తింటే తిను, లేదంటే లేదు అంటావా నన్ను? నా ఇంట్లోనే వండుకుంటూ నన్నే తిడుతున్నావా? ఎంత ధైర్యమే నీకు? మరి నేను చేసే వంటలు ఎప్పుడు మీకు నచ్చవు కదా అత్తయ్య గారు. ప్రతిరోజు ఏదో వంక పెట్టి నన్ను తిడుతూనే ఉంటారు. ఏం చేయాలి నేను మరి? మీకు తినాలనిపిస్తే తినండి, లేదంటే మీరే వండుకోండి. నాకు వండొచ్చినట్టు మాత్రమే నేను వండుతా. వద్దురా, దాన్ని చేసుకోకురా అని నేను ఎంత చెప్పినా కూడా నా కొడుకు వినలేదు. వాడు వెధవ. వాడు చేసుకొని నా తల ప్రాణానికి తీసుకొచ్చాడు. నా చిన్న కొడుకు మాత్రం నేను నచ్చిన అమ్మాయిని, నేను మెచ్చిన అమ్మాయినే ఇచ్చి వివాహం చేస్తా. వానికి డబ్బున్న అమ్మాయిని, అందంగా ఉన్న అమ్మాయిని ఇచ్చి వివాహం చేస్తా. చేసుకో, మీకు నచ్చిన వాళ్ళనే చేసుకోండి. మేమేమైనా వద్దని చెప్తున్నామా? చేసుకుంటానే, లేకపోతే నీలాంటి గతిలేని దాన్ని ఇచ్చి నా కొడుకిచ్చి వివాహం చేయమంటావా? నీకు తినడానికి తిండి లేదు కానీ ఇక్కడికి వచ్చి బాగా మాట్లాడుతున్నావు. కాంతమ్మ గారు ఇలాంటి మాటలు మాట్లాడడం వల్ల సరస్వతి చాలా బాధపడుతుంది. సరస్వతి మనసు చాలా నొచ్చుకుంటుంది. ఇంతలో రంగయ్య అక్కడికి వస్తాడు. ఏంటమ్మా ఈ గొడవ? అసలు ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు? నేనేమంటున్నారా? నేనేమనట్లేదు. నీ పెళ్ళామే నన్ను తింటే తిను, లేదంటే లేదు అని నన్నే తిడుతుంది. ఏంటి సరస్వతి ఇది? ప్రతిరోజు ఇదే గొడవ? నేనేమనట్లేదండి, అత్తయ్య గారే నన్ను ప్రతిరోజు ఏదో ఒక వంక పెట్టి తిడుతున్నారు. ప్రతిరోజు నేనేమనలేదు. ఈ రోజే నా ఓపిక నశించి ఒక మాట మాట్లాడాను అంతే. ఎందుకు అలా గొడవ పడుతున్నారు? గొడవ పడకండి. అమ్మా సరస్వతి, నేను వ్యాపారం విషయంలో నేను బయట ఊరు వెళ్తున్నాను. వచ్చేసరికి 4 రోజుల టైం పడుతుంది. ఈ లోపు మీరు గొడవలు లాంటివి ఏం పెట్టుకోకండి, సరేనా? మేమెందుకు గొడవలు పెట్టుకుంటాంరా? మేమేం గొడవలు పెట్టుకోం గాని నువ్వు వెళ్ళిరా. మీరు జాగ్రత్తగా వెళ్ళిరండి. రామయ్య పొలం దగ్గరికి వెళ్ళాడు. రామయ్యకి కూడా చెప్పండి. అలాగేనండి. రంగయ్య అక్కడి నుండి వెళ్లిపోతాడు. సాయంకాలానికి రామయ్య పొలం నుండి ఇంటికి వస్తాడు. వచ్చావా రామయ్య? పొలం కాడి పని పూర్తయిందా? హా, పూర్తయింది వదినా. రామయ్య, మీ అన్నయ్య వ్యాపారం పని మీద పక్క ఊరికి వెళ్ళాడంట. 4 రోజులు పడుతుందంట రావడానికి. నీకు చెప్పమని చెప్పాడు. అవునా వదినా? ఎప్పుడు వెళ్ళాడు? నువ్వు పొలం దగ్గరికి బయలుదేరాక కాసేపటికి వెళ్ళాడు. అవునా వదినా? 4 రోజుల తర్వాత రంగయ్య ఇంటికి వస్తాడు. అమ్మా సరస్వతి, రామయ్య. ఏమండి, వచ్చారా? ఎలా జరిగింది ప్రయాణం? వెళ్ళిన పని పూర్తయిందా? హా, పూర్తయింది సరస్వతి. వెళ్ళిన 4 రోజులకి మొహమంతా వాడిపోయిందేంట్రా? సరిగ్గా తినలేదా? సరిగ్గా తినలేదమ్మా, కొంచెం పనిలో పడి సరిగ్గా తినలేదు. ఒరే రంగయ్య, రామయ్యకి వివాహం చేద్దాం అనుకుంటున్నాన్రా. మా ఊరిలో సుబ్బారావు అన్నయ్య ఉన్నాడు కదా, అతనికి ఒక్కగానొక్క కూతురు. సుబ్బారావుకి చాలా ఆస్తి ఉంది. వాళ్ళ కూతురు కూడా చాలా అందంగా ఉంటుంది. మన రామయ్యకి సరి అయిన జోడు కలుస్తుందని నేను అనుకుంటున్నాన్రా. ఏమంటావు నువ్వు? అవునా అమ్మా? సరే, ఒకసారి రామయ్యని అడిగి తెలుసుకుందాం. రామయ్యకి నచ్చితే చేద్దాం. ఇంతలో రామయ్య అక్కడికి వస్తాడు. అదిగో అమ్మా, రామయ్య మాటల్లోనే వచ్చాడు. అన్నయ్య, నువ్వెప్పుడొచ్చావు? వెళ్ళిన పని పూర్తయిందా? ప్రయాణం ఎలా జరిగింది? ఇందాకే వచ్చాన్రా, వెళ్ళిన పని పూర్తయింది. ఒరే రామయ్య, మా ఊరిలో సుబ్బారావు అన్నయ్య ఉన్నాడు కదా, అతనికి ఒక్కగానొక్క కూతురు. అతనికి చాలా ఆస్తి ఉంది. అమ్మాయి కూడా చాలా అందంగా, చాలా లక్షణంగా ఉంటుంది. నీకైతే సరి అయిన జోడు. ఆమెనిచ్చి నీకు వివాహం చేద్దాం అనుకుంటున్నాం. నీకు చేసుకోవడం ఇష్టమేనా? సుబ్బారావు మామయ్య చాలా మంచివాడు. అతనితో బంధుత్వం కలుపుకుంటున్నామంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అతని కూతుర్ని మన ఇంటి కోడలిగా చేసుకుంటున్నామంటే నాకు ఇంకా సంతోషంగా ఉంది. మాకందరికి ఇష్టమేరా రామయ్య. నీకిష్టమైతే చెప్పు, వెళ్ళి మాట్లాడదాం. నీకందరికి ఇష్టమైతే నాకు కూడా చేసుకోవడం ఇష్టమే అన్నయ్య. మీ ఇష్టం.
ఇలా సుబ్బారావు కూతురు లక్ష్మితో రామయ్య వివాహం జరుగుతుంది. సాంప్రదాయాలన్నీ పూర్తి చేసుకొని రామయ్య లక్ష్మిని తీసుకొని తన ఇంటికి వస్తాడు. ఏదైతే ఏముంది, రామయ్యకి మాత్రం నాకు నచ్చిన అమ్మాయితో, మంచి ఆస్తి కలిగిన అమ్మాయితో ఇచ్చి వివాహం చేశా. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పుడు సరస్వతిని ఆడుకుంటాను చూడు ఒక ఆట. ఏదో ఒకటి చేసి లక్ష్మిని నా వైపు తిప్పుకోవాలి. నేను చెప్పిన మాట వినేలా చేసుకోవాలి.